పెడితే తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కుర్చీలు మడత పెడతారు. అప్పుడు నీ కుర్చీనే ఉండదు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డ చంద్రబాబు. హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మాటలకు మాట. హరీష్ రావు నీకు చేత కాకపోతే దిగిపో. రేవంత్ నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అన్ని పనులు పూర్తి చేస్తానన్న హరీష్. రేవంత్ రెడ్డి ఔరంగజేబు రాజు కావటానికి తండ్రిని జైల్లో పెట్టడాన్ని, అన్నను చంపాడని విధంగా హరీష్ తప్పు చేస్తే సీఎం అవే అవకాశం లేదన్న రేవంత్. హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లపై అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ జయసింహ. అభివృద్ధి పథకాలకు జగన్ సొంత సొమ్ము ఇవ్వటం లేదన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గంలో తాను సొంతంగా చేసిన అభివృద్ధి తప్ప సీఎం గా చేసిందేమీ లేదన్న ఎమ్మెల్యే. జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా.